నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. గురువు అంటే దేవుడితో సమానం. కాలేజీలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్ను విద్యార్థులు ఒక తండ్రి స్థానంలో చూసుకుంటారు. కానీ ఆ గురువే కీచకుడిగా మారితే 50 ఏళ్ల వయసులో తన కూతురు వయసున్న 19 ఏళ్ల విద్యార్థినిని క్లాస్ రూమ్లోనే వేధిస్తే కర్ణాటకలోని ఒక ప్రముఖ మెడికల్ కాలేజీలో సరిగ్గా ఇలాంటి దారుణమైన దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తుముకూరులోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లాస్ రూమ్ ని నడిబొడ్డున నిలబడి ఒక విద్యార్థినికి ప్రపోజ్ చేశాడు. చాక్లెట్ పంచుతూ ఏకంగా 100 మంది విద్యార్థుల ముందే మైక్ పట్టుకుని ఐ లవ్ యూ అని చెప్పాడు. ఆ తర్వాత జరిగిన హైడ్రామా మామూలుగా లేదు. ఆ విద్యార్థిని ప్రొఫెసర్ ను నిలదీస్తే నువ్వే నాకు ముందు ప్రపోజ్ చేశావు అంటూ అతను రివర్స్ బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ విద్యార్థిని ఆమె తోటి క్లాస్మేట్స్ క్యాంపస్ లోని ఆ కీచక ప్రొఫెసర్ కు దిమ్మ తిరిగేలా బుద్ధి చెప్పారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వరకు చెందిన శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో అబ్దుల్ మహమ్మద్ అనే 50 ఏళ్ల వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పాల్సిన ఈ ప్రొఫెసర్ ఓ విద్యార్థిని పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన క్లాస్ లో ఉన్న ఒక 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ పట్ల తనకున్న ప్రేమని పబ్లిక్ గా వ్యక్తం చేశాడు. విద్యార్థిని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినా అతను ఏమాత్రం వినలేదు. దాంతో విద్యార్థులంతా ప్రొఫెసర్ తీరుతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పాల్సిన అబ్దుల్ మహమ్మద్ పక్కా ప్లాన్ తో ఒక కవర్ లో చాక్లెట్ తీసుకుని వచ్చాడు. పోడియం దగ్గర నిలబడి మీ బ్యాచ్ నాకు ఇచ్చిన అపారమైన ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను. మీ అందరికీ నేను చాక్లెట్ పంచుతాను. అలాగే మీ బ్యాచ్ లోని అత్యంత ముఖ్యమైన ఒక అమ్మాయికి నేను ఇప్పుడే ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను అని మైక్ లో చెప్పి అందరినీ అవాక్ చేశాడు. ఆ వెంటనే ఆ 19 ఏళ్ల విద్యార్థిని వైపు చూస్తూ పబ్లిక్ గా ఐ లవ్ యూ అని చెప్పాడు. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసర్ అందరి ముందు అలా మాట్లాడటంతో ఆ విద్యార్థిని తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రొఫెసర్ చేసిన పనికి అవమానంతో రగిలిపోయిన ఆ విద్యార్థిని అతను పోడియం దిగగానే వెంటనే వెళ్లి నిలదీసింది. ఈ విషయాన్ని ఇప్పుడే ప్రిన్సిపల్ దగ్గర తేల్చుకుందాం రా అని డిమాండ్ చేస్తుంది. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ కీచక ప్రొఫెసర్ రివర్స్ అటాక్ మొదలు పెట్టాడు. నువ్వే కదా ముందు నాకు ఐ లవ్ యూ చెప్పావు, నాకు ప్రపోజ్ చేస్తుంది నువ్వే, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అంటూ ఆ విద్యార్థిని భయపెట్టేలా చూశాడు. ఆ మాటలతో మరింత ఆగ్రహానికి గురైన ఆ విద్యార్థిని ఆ సీసీటీవీ ప్రూఫ్స్ ఏదో ఇప్పుడే చూపించు అని ఛాలెంజ్ చేస్తుంది. దాంతో దొరికిపోతానని భయపడిన ఆ ప్రొఫెసర్ నేను నీతో రేపు మాట్లాడతాను అని అక్కడి నుంచి తప్పించుకుని జారుకున్నాడు. క్లాస్ రూమ్ లో జరిగిన ఈ వ్యవహారం క్షణాల్లో క్యాంపస్ మొత్తం పాకిపోయింది. తోటి విద్యార్థినితో ఇంత అసభ్యంగా ప్రవర్తించిన ఆ ప్రొఫెసర్ ను వదిలిపెట్టకూడదని విద్యార్థులందరూ ఏకమయ్యారు. కారు ఎక్కి పారిపోవటానికి ప్రయత్నిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ ను విద్యార్థులు చుట్టుముట్టారు. బాధితురాలైన ఆ 19 ఏళ్ల విద్యార్థిని స్వయంగా తన కాలి చెప్పు తీసి ఆ కీచకుడికి దేహ శుద్ధి చేస్తుంది. అక్కడున్న ఇతర విద్యార్థులు కూడా అతనిపై పిడిగుద్దలు కురిపించారు. తీవ్రంగా దెబ్బలు తిన్న ఆ ప్రొఫెసర్ వారి నుంచి తప్పించుకుని కారులో పారిపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవటం, కాలేజీ ఓనర్ రాష్ట్ర హోంమంత్రి కావటంతో వెంటనే యాజమాన్యం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం ఆ ప్రొఫెసర్ అబ్దుల్ మహమ్మద్ ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిన్సిపల్ అధికారికంగా ప్రకటించారు. గురు బ్రహ్మ గురు విష్ణు అని పద్యాలు చదువుకునే దేశంలో ఇలాంటి కొందరు కీచకుల వల్లే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతోంది. తనను వేధించిన వాడిని వదిలిపెట్టకుండా ఆ విద్యార్థిని అక్కడికక్కడే నిలదీసి చెప్పుతో కొట్టడాన్ని చాలా మంది నెటిజన్లు సమర్థిస్తున్నారు. ఇలాంటి వాళ్లను కేవలం సస్పెండ్ చేస్తే సరిపోదు, నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.